కార్యనిర్వాహక అధ్యక్షులు సోదరులు శ్రీ నారా లోకేష్ గారు, రాష్ట్ర తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు శ్రీ పల్లా శ్రీనివాసరావు గారు, వేదిక పైన ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ పెద్దలకు, ముందున్నటువంటి సభ్యులకు అందరికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను. అలాగే 1875 క్లస్టర్లలో ఉన్నటువంటి దాదాపు 10.5 లక్షల మంది తెలుగుదేశం పార్టీ డెలిగేట్లు ఎవరైతే ఈ మహానాడులో పాల్గొంటున్నారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలను తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు నాకు ఇచ్చినటువంటి ఈ యొక్క తీర్మానం, ఈ యొక్క కార్యక్రమంలో ఆధునికత, ఆధ్యాత్మికత, ఆనంద ఆంధ్రప్రదేశ్, దీనికి ముందు ఒక్క మాట చెప్పాలి. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత ఆధ్యాత్మికత వైపు ఈ రాష్ట్రం పోవాలి, ఆధ్యాత్మికతలోని ఆనందాన్ని ప్రతి కుటుంబం అనుభవించాలి అన్నటువంటి మాటని ఆయన పదే పదే మా అందరికీ చెప్పేటువంటి సందర్భం. అయితే ఈరోజు ఆధునిక సమాజంతో ఆధ్యాత్మికతమైనటువంటి పురాణ కాలం నాటి ఆనాటి వ్యవస్థలన్నిటినీ కలిపి నాటికి నేటికి అనుసంధానం చేసేటువంటి ఈ యొక్క సమావేశంలో చేసేటువంటి ఈ ప్రసంగం, ఈ తీర్మానం ఒకంత సమయపాలన 1 నిమిషమో 2 నిమిషాలు దాటేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే ఈనాటి సమాజం ఆనాటి పురాణ కాల ఆధ్యాత్మికతను కలపడమని అంటే దాదాపు శతాబ్దాల కాలం నాటి కార్యక్రమాలని ఇవాళ మనం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఉన్నటువంటి సమయాన్ని మనసులో ఉంచుకొని ఈ కొద్ది సమయాన్ని ఉపయోగించుకునే ప్రయత్నం చేస్తాను. ఆంధ్రప్రదేశ్ అనేది కేవలం ఒక రాష్ట్రం కాదు, అది భారతీయ ఆత్మకు దక్షిణ ద్వారం. ఈ నేలలో నాగరికత నదుల్లా ప్రవహించింది. శాతవాహనుల నుంచి విజయనగర సామ్రాజ్యం వరకు, అమరావతి బౌద్ధ ధ్యాన సంప్రదాయం నుంచి తిరుమల వైష్ణవ భక్తి వరకు తెలుగు సంస్కృతి, భారతీయ తత్వాన్ని జీవన విధానంగా మలిచింది. ఈ నేల మనకు నేర్పింది అభివృద్ధి అంటే కేవలం సంపద కాదు, ధర్మంతో కూడిన సమృద్ధి, శక్తితో కూడిన శాంతి, విజ్ఞానంతో కూడిన వినయం. భారతీయ వేదాలు మనిషి జీవితాన్ని ధర్మ, అర్థ, కామ, మోక్ష అనే 4 పురుషార్థాల సమతుల్య ప్రయాణంగా చూశాయి. కేవలం ఆర్థిక ప్రగతే లక్ష్యమైతే సమాజం యంత్రంలా మారుతుంది. కేవలం ఆధ్యాత్మికతే లక్ష్యమైతే ప్రపంచ పోటీలో మనం వెనుకబడుతాం. అందుకే భారతీయ తత్వం రెండింటి సమన్వయాన్ని బోధించింది. ఈశావాస్యమిదం సర్వం అని ఉపనిషత్తులు చెప్పినప్పుడు అది కేవలం ఆధ్యాత్మిక సూత్రం కాదు, ప్రతి జీవి, ప్రతి వనరు, ప్రతి మనిషి గౌరవించబడే సమాజ నిర్మాణానికి మూల సూత్రం. నేడు ప్రపంచం వేగంగా మారుతోంది. సాంకేతిక విప్లవం మానవ జీవితాన్ని మారుస్తోంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ గవర్నెన్స్, గ్లోబల్ మార్కెట్ ఇవన్నీ మన భవిష్యత్తును నిర్దేశిస్తున్నాయి. కానీ మనం ఒక ప్రశ్న మనమే వేసుకోవాల్సిన అవసరం ఉంది. నైతికత లేని విజ్ఞానం మనిషిని ఎటు తీసుకెళ్తుంది? విలువలు లేని అభివృద్ధి సమాజాన్ని ఎంతకాలం నిలబెడుతుంది? అందుకనే ఆధునికత, ఆధ్యాత్మికత, ఆంధ్రప్రదేశ్ అనే దృక్పథం కేవలం మనం ఒక అభివృద్ధి ప్రణాళిక కాదు, అది భారతీయ నాగరికతను ఆధునిక యుగంలో పునర్రచించే దార్శనిక ప్రయత్నం అని చెప్పి ఇవాళ మనం విశ్వసిస్తూ ఉన్నాం. మన వేదాలు సత్యమే వజయతే అని చెప్పాయి. అదే సత్యం పరిపాలనలో పారదర్శకంగా ఉండాలి. అదే ధర్మం రాజకీయాల్లో నైతికతగా మారాలి. అదే యజ్ఞభావం ప్రజాసేవే మారాలి. ఒక రాష్ట్రం భవనాలతో కాదు, విలువలతో గొప్పదవుతుంది. ఇంటిగ్రిటీ లేకుండా ఇన్స్టిట్యూషన్స్ నిలవవు, ఎథిక్స్ లేకుండా ఎకానమీ నిలవదు, ట్రస్ట్ లేకుండా డెమోక్రసీ నిలవదు. కాబట్టి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో గొప్పతనం కేవలం యుద్ధ విజయాల్లో లేదు, సమాజ నిర్మాణంలో ఉంది. శ్రీకృష్ణదేవరాయలు కవులను గౌరవించిన విధానం, కాకతీయుల నీటిపారుదల వ్యవస్థలు, అమరావతి విద్యా కేంద్రాలు,
ఇవన్నీ ప్రజా కేంద్రీకృత పరిపాలనకు ఉదాహరణలు. భారతీయ రాజధర్మం ఎప్పుడూ ప్రజల సంక్షేమాన్ని పరమ లక్ష్యంగా చూసింది. ధర్మో రక్షతి రక్షతః, ధర్మాన్ని కాపాడిన వారినే ధర్మం కాపాడుతుంది. అందుకే ఈ రాష్ట్ర నిర్మాణంలో మత సామరస్యం, సామాజిక న్యాయం, మహిళా గౌరవం, యువత సాధికారిత, రైతు సంక్షేమం, ప్రకృతి సంరక్షణ అన్నీ సమాన ప్రాధాన్యతని పొందాలి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు భావించారు. ఎందుకంటే భారతీయ సంస్కృతిలో సమాజం ఒక కుటుంబం, వసుదైక కుటుంబం. తిరుమల ఘంటానాదం నుంచి అమరావతి స్తూప నిశ్శబ్దం వరకు ఈ నేల ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చింది. శాంతి కోరని సామర్థ్యం ప్రమాదకరం, విలువలు లేని విజ్ఞానం వినాశనకరం, ఆధ్యాత్మికతని దూరం చేసే ఆధునికత అసంపూర్ణం. అందుకనే ఆధ్యాత్మిక ఆరోగ్యం మహాభాగ్యం అని ఈ దిశలో యోగా, ధ్యానం, మానసిక ఆరోగ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇవ్వడం కేవలం ఆరోగ్యాన్ని విధానం కాదు, అది భారతీయ ఋషుల విజ్ఞానాన్ని తిరిగి ప్రజా జీవితంలో స్థాపించడమని. యోగ చిత్త వృత్తి నిరోధ అని పతంజలి యోగా సూత్రం చెబుతుంది. అంటే మనసులో ఏర్పడిన అశాంతిని నియంత్రించడం యోగా యొక్క అసలు లక్ష్యం అని చెప్పి ఈనాడు మనకి ఉపనిషత్తుల్లో మన యోగా సిద్ధాంతాల్లో బలపడుతుంది. ఈ తత్వాన్ని ప్రపంచానికి పరిచయం చేయడానికి భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుతూ ఉంది. దీని ఉద్దేశం యోగాని కేవలం శారీరక వ్యాయామంగా కాకుండా మానసిక సమతుల్యత, ఆధ్యాత్మిక శాంతి, సామాజిక సామరస్యానికి సాధనంగా ప్రపంచానికి పరిచయం చేయడం. ఒత్తిడితో, ఒంటరితనంతో పోరాడుతున్న ఆధునిక సమాజానికి భారతీయ అమృతత్వం అయిన వైద్య విజ్ఞానం మళ్ళీ మార్గదర్శకం కావాలి. భారతీయ సంస్కృతి ఎప్పుడూ విజ్ఞానాన్ని తిరస్కరించలేదు. తక్షశిల, నలంద వంటి విశ్వవిద్యాలయాల నుంచి ఆర్యభటుడు, చాణక్యుడు, సుశ్రుతుడు, నాగార్జునుడు వరకు మన నాగరికత విజ్ఞానం మరియు నైతికత కలిసిన మేధస్సుకు ప్రతీక. కాబట్టి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా గవర్నెన్స్, డిజిటల్ ఎకానమీ వంటి రంగాల్లో ముందుకు సాగుతూ వాటికి భారతీయ నైతికతను జోడించడం ఈ తరం నిర్వహించాల్సిన చారిత్రక బాధ్యత. కృత్రిమ మేధస్సు యుగంలోనూ మనిషి ఉదయం కరుణను కోల్పోకూడదు. పరిపాలన కంప్యూటర్లతో నడిచిన న్యాయం, ధర్మం తప్పకూడదు. విజ్ఞానం రెక్కలై ప్రపంచాన్ని ఆడించిన వేదాంతం వేరులై మనసును నిలబెట్టాలి. సమాజంలో ఆనందం అనేది కేవలం వ్యక్తిగత సౌకర్యాలతో రాదు. కుటుంబ బంధాలు, పరస్పర విశ్వాసం, సామాజిక న్యాయం, భద్రత, సాంస్కృతిక గౌరవం ఇవే నిజమైన హ్యాపీనెస్ ఇండెక్స్. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడూ అంటూ ఉంటారు, ఈ సమాజంలో హ్యాపీ, వెల్దీ అండ్ హెల్తీ కాన్సెప్ట్లోనే మనం ముందుకు పోవాలి అని చెప్పి చెప్తూ ఉంటారు. జీడిపి పెరగడం ఒక సూచిక మాత్రమే, కానీ ప్రజల ముఖాల్లో ప్రశాంతత కనిపించడమే నిజమైన అభివృద్ధి. ఇది భారతీయ జీవన తత్వం. ఆధ్యాత్మిక పర్యాటకత అనేది కేవలం దర్శన యాత్ర కాదు,